హలో వెల్కమ్ ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో వచ్చేసి మనం సిఏ ఫైనల్ లా చాప్టర్స్ దట్ ఈస్ కార్పొరేట్ ఎకనామిక్స్ లా ఈ చాప్టర్ లో టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. యాజ్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్ మీన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ రాజస్థాన్ టాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఏఓఏ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో రాసుకుంది ఏమనంటే షెల్ నాట్ ఎక్సీడ్ 10 డైరెక్టర్స్. ఆ కంపెనీలో 10 డైరెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అని ఆ కంపెనీ రాసుకుంది. ఓకే, రాసుకొని మనకేం ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ ప్రెసెంట్లీలో దానిలో 8 డైరెక్టర్స్ ఉన్నారు. అండ్ తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమనుకుంటున్నారు అంటే డిజైర్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఫ్రమ్ 8 to 16. 8 ఉన్న వాళ్ళని 16 ఇంప్లిమెంట్ చేయాలి, అంటే 16 అపాయింట్మెంట్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏఓఏలో రాసుకునేది 10 అండ్ ఇప్పుడు డైరెక్టర్ కి కావాల్సినది 16 మెంబర్స్ కావాలి అనుకుంటున్నారు. యాజ్ పర్ ప్రొవిజన్స్ అప్లికబుల్ ప్రొవిజన్స్ ప్రకారం మనం చేయొచ్చా చేయకూడదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్టర్ అపాయింట్మెంట్ గురించి మాట్లాడాలి అంటే మనం సెక్షన్ 149 డీల్ చేస్తుంది. సెక్షన్ 149 లో ఏం చెప్తారంటే ఎవ్రీ కంపెనీ దట్ ఈస్ ప్రైవేట్ కంపెనీ కావచ్చు, పబ్లిక్ కంపెనీ కావచ్చు, ఆర్ 1 person కంపెనీ కావచ్చు, కంపల్సరీగా 15 డైరెక్టర్స్, మ్యాక్సిమం 15 డైరెక్టర్స్ ఉండాలి. అన్ని కంపెనీస్ కి అప్లికబుల్. బట్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ 3 డైరెక్టర్స్ మినిమం ఉండాలి, ప్రైవేట్ కంపెనీలో 2 డైరెక్టర్స్ మినిమం ఉండాలి, అండ్ 1 person కంపెనీలో 1 డైరెక్టర్స్ ఉండాలి. ఇది 149(1) లో మనకి చెప్తుంది. అండ్ ఫస్ట్ ప్రొవిజన్లో ఏం చెప్తుందంటే ఎవరైతే 15 కంటే ఎక్సీడ్ కావాలనుకుంటున్నారో కంపెనీలో అంటే వాళ్ళు కంపల్సరీగా స్పెషల్ రిజర్వేషన్ పాస్ చేయాలి. Special registration must be required when exceeding 15 members, 15 డైరెక్టర్స్. సో మినిమం డైరెక్టర్స్ అనేది కంపెనీస్ కి వేరీ అవుతుంది. ఫ్రమ్ పబ్లిక్ కంపెనీకి నుంచి, ప్రైవేట్ కంపెనీ నుంచి, 1 కంపెనీ నుంచి, పబ్లిక్ లో 3, ప్రైవేట్ లో 2, 1 person లో 1. అండ్ బట్ ఆల్ కంపెనీస్ కి వచ్చేసి 15 ఈజ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఇన్ ద గివెన్ కేస్ లో మనకు అడిగిన క్వశ్చన్ ఏమడిగినారు, ఫస్ట్ కేసు వాళ్ళు 8, 10 పెట్టుకున్నారు అండ్ ఇప్పుడు 16 కావాలి అనుకుంటున్నారు. సో ఫస్ట్ వాళ్ళు ఒక రిజర్వేషన్ ని పాస్ చేయాలి, అంటే ఏఓఏని అమెండ్మెంట్ చేయాలి. ఏఓఏని అమెండ్మెంట్ చేయాలంటే స్పెషల్ రిజర్వేషన్ ని పాస్ చేయాలి ఏఓఏ అమెండ్మెంట్ చేస్తున్నందుకు. సో మనం 16 డైరెక్టర్స్ అంటే 10 ఉన్నారు, 10 కాదు 16 డైరెక్టర్స్ మనం అపాయింట్ చేయాలి అనుకుంటున్నాం అనేది ఏఓఏని ఆల్టరేషన్, ఫస్ట్ స్పెషల్ రిజర్వేషన్. అండ్ సెకండ్ ఇంకొక స్పెషల్ రిజర్వేషన్ పాస్ చేయాలి. అది ఏదానికి సంబంధించి అంటే యాజ్ పర్ యాక్ట్ మ్యాక్సిమం వచ్చేసి 15 నుంచి ఇంకా ఎక్సీడ్ కావాలి అనుకున్నప్పుడు కంపల్సరీ ఇంకొక స్పెషల్ రిజర్వేషన్ పాస్ చేయాలి. సో ఇన్ ద గివెన్ క్వశ్చన్ వీ హ్యావ్ టు ఫాలో 2 approvals, దట్ ఈస్ స్పెషల్ అప్రూవల్స్. సో ఆఫ్టర్ దట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వాట్ ఈస్ వేర్ ఇన్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఏడిజే లిమిటెడ్ అనే కంపెనీ ఉంది అండ్ 10 డైరెక్టర్స్ ఉన్నారు ఆ బోర్డు. 10 లో 2 డైరెక్టర్స్ హ్యావ్ రిటైర్డ్ బై రొటేషన్ అట్ యాన్యువల్ జనరల్ మీటింగ్. 2 డైరెక్టర్స్ రిటైర్ అయినారు. ఓకే, రిటైర్ కానీ మనకేం ప్రాబ్లం. సో రిటైర్ అయ్యేటప్పుడు ప్లేస్ ఆఫ్ రిటైరింగ్ ద డైరెక్టర్స్ నాట్ సో ఫిల్ అప్ అండ్ మీటింగ్ నాట్ ఎక్స్ప్రెస్లీ రిజాల్వ్ నాట్ టు ఫిల్. అంటే మీటింగ్ జరిగినప్పుడు వేరే వాళ్ళని ఇంకా ఎవరిని ఫిల్ చేయలేదు అండ్ వీళ్ళని కూడా ఫిల్ చేయకూడదు అనేది ఏమీ పాస్ చేయలేదు. అండ్ ఏజిఎం అనేది కంప్లీట్ కాలేదు. మీటింగ్ ఎప్పుడైతే కంప్లీట్ కాలేదో అది అడ్జూర్న్ మీటింగ్ అవుతుంది. అడ్జూర్న్ ఎప్పటికైంది, సేమ్ డే ఇన్ ద నెక్స్ట్ వీక్ సేమ్ టైం సేమ్ ప్లేస్ కి వెళ్ళింది. సో అడ్జూర్న్ మీటింగ్ లో ఏమైనా కంప్లీట్ చేసినా అంటే అక్కడ కూడా కంప్లీట్ చేయలేదు, అంటే వేరే వాళ్ళని ఎవరిని ఫిల్ చేయలేదు ఆర్ వీళ్ళని ఫిల్ చేయకూడదని ఏం చెప్పలేదు. అట్లాంటప్పుడు ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ఏమన్నా చెప్తా అంటే ఎస్, సెక్షన్ 152(7) డీల్ చేస్తుంది రిటైర్మెంట్ ఆఫ్ ఆడిటర్స్ రీఅపాయింట్మెంట్ కి సంబంధించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూడండి. వెదర్ ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్ ద రిటైరింగ్ డైరెక్టర్స్ షెల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ రీఅపాయింటెడ్ అట్ ద యాన్యువల్ అడ్జూర్న్ మీటింగ్. అది ఫస్ట్ క్వశ్చన్. మనం రిటైరింగ్ డైరెక్టర్ డీమ్డ్ రీఅపాయింట్మెంట్ అనే ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ వాట్ విల్ బి యువర్ ఆన్సర్ ఇన్ కేస్ అట్ ద అడ్జూర్న్ మీటింగ్ రిజల్యూషన్ ఈస్ పాస్డ్. రిజల్యూషన్ పాస్ చేసిన అంటే రిజల్యూషన్ ప్రకారం ఫాలో కావాల్సినది. సో డీమ్డ్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కావు. నెక్స్ట్ వెదర్ సచ్ డైరెక్టర్ కెన్ కంటిన్యూ ఇన్ కేస్ ద డైరెక్టర్ డు నాట్ కాల్ ద ఏజిఎం. అతన్ని ఏజిఎం కి కాల్ చేయకుంటే అప్పుడు అతను కంటిన్యూ చేయొచ్చా? థర్డ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం క్వశ్చన్ కి సంబంధించి ఆన్సర్ చూద్దాం. వాట్ ఈస్ డీల్ అంటే సెక్షన్ ఏ సెక్షన్ డీల్ చేస్తుంది అంటే సెక్షన్ 152(7) డీల్ చేస్తుంది. అపాయింట్మెంట్ వచ్చేసి మనం పైన చెప్పుకున్న సెక్షన్ 149(1) చేస్తుంది.
అండ్ వాళ్ళు ఆడ అపాయింట్మెంట్ అయిన వాళ్ళు రిటైరింగ్ అయ్యేటప్పుడు 152(7) డీల్ చేస్తుంది. ఓకే, 152(7) ఏం చెప్తారంటే యాక్చువల్గా ఎవరైతే డైరెక్టర్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో రిటైర్ అవుతుంటారో అండ్ రిటైర్ కావాల్సిన వాళ్ళు రిటైర్ కాలేదు అండ్ మీటింగ్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు, నాట్ ఎక్స్ప్రెస్లీ రీసాల్వ్ అంటే ఇతను వెళ్ళిపోవాలి అనేది ఏం చెప్పలేదు అండ్ కొత్త పర్సన్ ని అపాయింట్ చేయాలి అనేది ఏమీ చెప్పలేదు అనుకోండి. అట్లాంటి కేసులో ఏవైతే మీటింగ్ అనేది అడ్జూర్న్ అవుతుంది కంపల్సరీ సేమ్ డే ఇన్ ద నెక్స్ట్ వీక్ సేమ్ టైం అండ్ సేమ్ ప్లేస్ కి అవుతుంది. ఒకవేళ అది కన్నా నేషనల్ హాలిడే కాకపోతే, ఒకవేళ నేషనల్ హాలిడే అయితే నెక్స్ట్ సక్సీడింగ్ డేకి పంపిస్తారు ఆ మీటింగ్ అనేది. నెక్స్ట్ 152(7)B ఏం చెప్తారంటే ఈ అడ్జూర్న్ మీటింగ్ లో కూడా ఇవి ఏం ఫిల్ చేయలేదు అనుకోండి, అంటే ఏదైతే క్యాజువల్ వేకెన్సీ అరైజ్ అయింది కదా, అరైజ్ అయిన వేకెన్సీని ఎవరు ఫిల్ చేయలేరు, నాట్ ఫిల్ అండ్ వీళ్ళని మళ్ళీ రీఅపాయింట్మెంట్ చేయాలని ఎప్పుడు చెప్పలేదు అనుకోండి. అన్లెస్ ఆ అడ్జూర్న్ మీటింగ్ అండ్ ప్రీవియస్ మీటింగ్ అన్ని చూసిన తర్వాత అతని కన్నా లాస్ట్ కాకుంటే, అతను డిస్క్వాలిఫికేషన్స్ ఏమి కాకుంటే అతను డీమ్డ్ అప్రూవల్ అంటే డీమ్డ్ గా రీఅపాయింట్మెంట్ అయినట్లు చూపిస్తారు. సో మనకి అడిగిన 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చూద్దాం. ఇన్ ద ఫస్ట్ కేసు వచ్చేసి అప్లైయింగ్ ద అబోవ్ ప్రొవిజన్, పైన ప్రొవిజన్ ని అప్లై చేస్తే రిటైరింగ్ ఆడిటర్ షెల్ బి డీమ్డ్ టు బి రీఅపాయింటెడ్. ఓకే, సెకండ్ కేసులో వచ్చేసి రిజల్యూషన్ ఫర్ ద రీఅపాయింట్మెంట్ ఆఫ్ ద రిటైరింగ్ డైరెక్టర్ లాస్ట్ అయినా అంటే యాజ్ పర్ ఏవైతే వాళ్ళు మీటింగ్ లో పాస్ చేసినారో దాని ప్రకారం పోవాలి. కాబట్టి రిటైరింగ్ ఆడిటర్ డైరెక్టర్ షెల్ నాట్ డీమ్డ్ టు బి రీఅపాయింటెడ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సెక్షన్ 152(6) డీల్ చేస్తుంది. 152(6) ఏం చెప్తుంది అంటే ఈ రిటైరింగ్ అనేది కంపల్సరీగా 1/3 ఆఫ్ రొటేషనల్ డైరెక్టర్స్ అనే వాళ్ళు రిటైర్ అవుతారు ఎవ్రీ AGM లో. అకార్డింగ్లీ ద డైరెక్టర్స్ విల్ రిటైర్ యాజ్ సూన్ యాజ్ AGM held at its due date. ఎప్పుడైతే డ్యూ డేట్ జరుగుతుందో AGM ఆ డ్యూ డేట్ కి వాళ్ళు వాళ్ళు వచ్చేసి రొటేట్ అవుతారు. పర్ సెక్షన్ 96 ప్రకారం AGM డీల్ చేస్తుంది ఎవ్రీ కంపెనీ అదర్ దెన్ 1 person కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు హోల్డ్ AGM ఇన్ ద ఈచ్ ఇయర్. కంపల్సరీ ఈచ్ ఇయర్ లో ఒక AGM ని కండక్ట్ చేయాలి అండ్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ద కంపెనీ టు హోల్డ్ ద AGM వేర్ డైరెక్టర్స్ లైబుల్ టు రిటైర్ బై రొటేషన్ షెల్ రిటైర్. ఎవరైతే రిటైర్ కి వచ్చినారో వాళ్ళు రిటైర్ కావాల్సిందే. ఇన్ కేస్ AGM హెల్డ్ కాలేదనుకోండి టిల్ ద లాస్ట్ డేట్ ఆన్ విచ్ ఇట్ హ్యాస్ బీన్ హెల్డ్ అండ్ ద టర్మ్స్ ఆఫ్ రిటైరింగ్ డైరెక్టర్స్ ఎండ్స్ ఆన్ హిస్ లాస్ట్ డేట్. ఇక్కడ మనం 2 డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. AGM అయిన డేట్ కాడి నుంచి కానీ AGM పెట్టాల్సిన డేట్ కానీ హెల్డ్ కావాల్సిన డేట్ కానీ ఆ 2 డేట్ లోపల ఏ డేట్ అయితే ముందరకు వస్తుందో, ఏ డేట్ అయితే ఎర్లియర్ ఉంటుందో ఆ డేట్ లో ఈ డైరెక్టర్ రిటైర్ అయినట్టు. ఏ డేట్ కి అంటే మనకి 31st March నుంచి 6 months లోపల AGM కండక్ట్ చేయాలి అనేది ఒక రూల్. 6 months లోపల కండక్ట్ చేసినామంటే అంటే మేబీ 30 September రావచ్చు. 30 September ఈజ్ ద డ్యూ డేట్. 30 September కి కంపల్సరీగా కంపెనీ అనేది AGM కండక్ట్ చేయాలి. ఒకవేళ మనం 31st August కే చేసినాం అనుకోండి, 31st August ఆ 30 September విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ చూసుకుంటే 31st August ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి ఆ డేట్ కి ఏం జరిగిందో అవి తీసుకుంటారు. ఒకవేళ మనం 31st August కి రెగ్యులర్ చేసుకుంటా ఈ ఇయర్ చేయలేదు అనుకోండి, డ్యూ డేట్ 30 September కి అంతవరకు ఉంటారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్స్, అంతవరకు కంటిన్యూ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్? దట్ ఈజ్ ప్రిన్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ డిజైర్ అంటే ఒక అడిషనల్ డైరెక్టర్ ని అపాయింట్మెంట్ చేయాలనుకుంటుంది వాళ్ళ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో. సో వాటి కోసం ఆర్టికల్స్ ఆఫ్ ద కంపెనీలో వచ్చేసి కాన్ఫర్ ప్రొవైడ్ చేసినారు. అంటే బోర్డ్ కి ఎక్సైజ్ చేసుకోవచ్చు సచ్ డైరెక్టర్ కి. హ్యాస్ సచ్ M అనే పర్సన్ ని అడిషనల్ డైరెక్టర్ గా అపాయింట్ చేసినారు. ఓకే, ఇన్ లైట్ ఆఫ్ ప్రొవిజన్ చూసుకుంటే ఎగ్జామిన్ వెదర్ M కంటిన్యూ చేయొచ్చా డైరెక్టర్ గా ఇఫ్ ద AGM ఆఫ్ ద కంపెనీ నాట్ హెల్డ్. అంటే అపాయింట్మెంట్ చేసిన తర్వాత అడిషనల్ డైరెక్టర్ ని అపాయింట్మెంట్ చేసిన తర్వాత విత్ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్ లో యాన్యువల్ జనరల్ మీటింగ్ కండక్ట్ కాలేదు, అట్లాంటి కేసులో M కంటిన్యూ కావచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, కెన్ ద పవర్ ఆఫ్ అపాయింటింగ్ అడిషనల్ డైరెక్టర్ బి ఎక్సర్సైజ్ అట్ ద AGM మీటింగ్ బై ద మెంబర్స్ అడిషనల్ డైరెక్టర్స్ ని అపాయింట్ చేయొచ్చా? నెక్స్ట్, యాజ్ ద కంపెనీ సెక్రటరీ ఏం చెక్ చేయాలి ఆఫ్టర్ M అనే పర్సన్ అడిషనల్ డైరెక్టర్ అపాయింట్మెంట్ అయిన తర్వాత చెక్ చేయాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అని CS దట్ ఈస్ కంపెనీ సెక్రటరీ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిషనల్ డైరెక్టర్ అంటే యాడ్ మనకి సెక్షన్ 161(1) దట్ ఈస్ యాడ్ చేస్తే
మనకి అడిషనల్ డైరెక్టర్ గురించి చెప్తుంది. సెక్షన్ 161(1) అడిషనల్ డైరెక్టర్. సో ఇందులో ఏం చెప్తారంటే, యాజ్ పర్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ మే కాన్ఫర్ ఆన్ ఇట్స్ బోర్డ్ ద పవర్ టు అపాయింట్ ఎనీ పర్సన్ other than person who fails to get appointed as director at the AGM. దట్ ఈస్ వేరే జనరల్ మీటింగ్ లో జరిగిన మీటింగ్ లో ఎవరైనా పర్సన్ డిస్క్వాలిఫై అనుకోండి, ఎవరైనా పర్సన్ ని తీసుకోలేదు అనుకోండి, ఆ పర్సన్ ని కాకుండా వేరే ఎవరినైనా వీళ్ళు డైరెక్టర్ గా అపాయింట్మెంట్ చేయొచ్చు. ఎవరు? బోర్డుకి ఎక్కడి నుంచి పవర్ వచ్చింది? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నుంచి వచ్చింది. ఎవరైతే ఈ అడిషనల్ డైరెక్టర్ గా అపాయింట్ అవుతారో ఆ అపాయింట్ అయిన పర్సన్ ఎంతవరకు ఉంటారంటే, విచ్ హోల్డ్ ఆఫీస్ అప్ టు ద డేట్ ఆఫ్ నెక్స్ట్ AGM ఆర్ లాస్ట్ డేట్ ఆన్ విచ్ సచ్ AGM మీటింగ్ హ్యావ్ టు బి హెల్డ్ విచ్ ఎవర్ ఈస్ హెల్డియర్. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పిన. 31st August లో రెగ్యులర్ చేస్తున్నారు, ఈ ఇయర్ చేయలేదు. రెగ్యులర్ గా చేయాల్సిన డేట్ 31st August, కానీ లాస్ట్ డేట్ ఎప్పుడు? 30 September. అట్లా డేట్ చూసుకుంటారు. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ చూసుకుంటారు. ఆ ఎర్లియర్ డేట్ వరకు అడిషనల్ డైరెక్టర్ కంటిన్యూ అవుతారు. సో మనకున్న క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ 3 క్వశ్చన్స్ కి సంబంధించి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్, ఎం కెన్ నాట్ కంటిన్యూ. ఎప్పుడు? ఏదైతే మీటింగ్ జరగాలనో ఆ మీటింగ్ లో వాళ్ళు కన్నా కన్సిడర్ చేయకుంటే కంటిన్యూ till the adjourned general meeting, since he can hold the office of directorship only up to the date of next AGM or last date on which AGM meeting should have been held, whichever is earlier తీసుకోవాలి. కాబట్టి అడిషనల్ డైరెక్టర్ అనే పర్సన్ కంపల్సరీగా వెకేట్ చేయాలి అతని యొక్క ఏవైతే యాన్యువల్ జనరల్ మీటింగ్ జరగాలో ఆ డేట్ కి. అండ్ ఒకవేళ స్టిపులేటెడ్ పీరియడ్ కి యాన్యువల్ జనరల్ మీటింగ్ జరగనప్పటికీ అడిషనల్ డైరెక్టర్ కంటిన్యూ చేయడానికి రాదు. సో ఈ కెన్ నాట్ కంటిన్యూ ఇన్ ద ఆఫీస్ ఆన్ ద గ్రౌండ్ దట్ ద మీటింగ్ వాజ్ నాట్ హెల్డ్. మీటింగ్ జరగలేదు సార్, నేను కంటిన్యూ అవుతా, అట్లాంటివన్నీ చెల్లవు. మీటింగ్ కండక్ట్ కాకపోని విత్ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్ లో మీటింగ్ జరిగితే మీటింగ్ జరిగిన డేట్ కి వెళ్ళిపోతావు. మీటింగ్ జరగలేదా, ఆ డ్యూ డేట్ ఎప్పుడైతే ఉందో ఆ డేట్ కి నువ్వు వెళ్ళి వెకేట్ కావాలి. నెక్స్ట్, ద పవర్ టు అపాయింట్ అడిషనల్ డైరెక్టర్స్ వెస్ట్ విత్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి మాత్రమే, నాట్ విత్ ద మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ. ఓన్లీ కండిషన్ ఏమంటే బోర్డ్ కి AOA నుంచి పవర్ రావాలి, అంతేకాని మెంబర్స్ అపాయింట్ చేయడానికి లేదు ఏ డైరెక్టర్ ని. యాజ్ పర్ కంపెనీ సెక్రటరీ ప్రకారం అతను కంపెనీ సెక్రటరీ ఏం చెక్ చేయాలి అంటే, ఒక ఎవరైతే డైరెక్టర్ ని అపాయింట్ చేస్తామో అపాయింట్ చేసినప్పుడు అతని దగ్గర నుంచి తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ దేర్ ఇన్ఫర్మేషన్ మీన్స్ దట్ ఈస్ 5 రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిన్ కంపల్సరీ కావాల్సినది. డైరెక్టర్ సంబంధించిన ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉండాలి. నెంబర్ తీసుకున్న తర్వాత అతని దగ్గర నుంచి ఒక డిక్లరేషన్ తీసుకోవాలి. డిక్లరేషన్ ఏ దానికి సంబంధించి? ఐఎమ్ నాట్ డిస్క్వాలిఫైడ్ సార్ టు బికమ్ డైరెక్టర్. డిస్క్వాలిఫికేషన్ సెక్షన్ 164(2) అనుకుంటా, అట్లా డిస్క్వాలిఫికేషన్ కాదు. ఆర్ 164(1) లో కొన్ని డిస్క్వాలిఫికేషన్ ఉంటాయి. ఆ రెస్పెక్టివ్ సెక్షన్ లో, ఆ రెస్పెక్టివ్ ప్రొవిజన్స్ లో నేను రాను అని అతని దగ్గర ఒక డిక్లరేషన్ తీసుకోవడం. అండ్ నెక్స్ట్, అతని దగ్గర నుంచి ఒక రిటర్న్ కన్సెంట్ తీసుకోవాలి. దట్ ఈస్ ఫ్రమ్ DIR to ఆన్ ఆర్ బిఫోర్ ఈజ్ అపాయింట్మెంట్. అక్కడ విత్ ఇన్ 30 days లోపల రిజిస్టర్ కి ఫిల్ చేయాలి ఆ కన్సెంట్ ఏవైతే ఉంటావో అవన్నీ. నెక్స్ట్, అపాయింట్మెంట్ అయిన తర్వాత మేడ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కంపల్సరీ అడిషనల్ డైరెక్టర్స్ ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే అపాయింట్ చేయాలి. మెంబర్స్ ఎవరైనా అపాయింట్మెంట్ చేస్తుంటే అది చెక్ చేయాలి. ఎవరు? కంపెనీ సెక్రటరీ చెక్ చేస్తాడు. నెక్స్ట్, ఈజ్ నేమ్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ ద స్టాట్యుటరీ రికార్డ్స్ యాజ్ రిక్వైర్డ్ అండర్ ద కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం. స్టాట్యుటరీ రికార్డ్స్ లో ఏం నేమ్ ఉంది అండ్ ఈ డిన్ చూస్తుంటారు కదా, అండ్ ఇతని యొక్క పాన్, ఆధార్, ఆ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ తో మ్యాచ్ చేసుకుంటాడు కంపెనీ సెక్రటరీ. ఈ 5 ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలి. ఎవరు? కంపెనీ సెక్రటరీ చెక్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫోర్త్. వాట్ ఈస్ దేర్ ఇన్ ఫోర్త్? ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ XYZ లిమిటెడ్ ఫిల్ అప్ ఏ క్యాజువల్ వేకెన్సీ. ఓకే, క్యాజువల్ వేకెన్సీ అరైజ్ అయింది. క్యాజువల్ వేకెన్సీని ఫిల్ చేసినారు. ఆ క్యాజువల్ వేకెన్సీ ఎందుకు అరైజ్ అయింది? caused by the death of Mr. P by appointing Mr. C as director on 3rd April 2019. సో P అనే పర్సన్ డెత్ చనిపోయినాడు, C అనే పర్సన్ ని అపాయింట్ చేసినారు 3rd April 2019 కి. అండ్ సబ్సిక్వెంట్లీ నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ లో ఆ అప్రూవల్ ప్రొవైడ్ చేసినారు. అన్ఫార్చునేట్లీ C కూడా చనిపోయినాడు. ఎప్పుడు? 15th May 2019 లో. ఎప్పుడు? ఆఫ్టర్ 40 days వర్క్ చేసిన తర్వాత. నెక్స్ట్, ఇప్పుడు బోర్డు ఏం చేయాలి అనుకుంటున్నదే, మళ్ళీ ఒక వేకెన్సీ అరైజ్ అయింది కాబట్టి మళ్ళీ ఫిల్ చేయాలి అనుకుంటుంది.
ఎవరిని ఫిల్ చేయాలనుకుంటున్నారంటే మిస్టర్ సి బదులు మిస్సెస్ సి అంటే అతని యొక్క వైఫ్ ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నది యాజ్ ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా. ఇది మనం ఇప్పుడు బోర్డు ఏదైతే చేస్తుందో అది మనం కన్సిడర్ చేసి వాళ్ళకి ప్రొవిజన్స్ ప్రకారం ఉందా లేదా అనేది మనం చెప్పాలి. ఓకే, అది చెప్పాలి అంటే ఏం చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ డైరెక్టర్ గురించి తెలియాలి. ఏమైంది, క్యాజువల్ వేకెన్సీ అరైజ్ అయింది. క్యాజువల్ వేకెన్సీ డీల్స్ విత్ సెక్షన్ 141(4) will deal with casual vacancy director. What is there in section 161(4) of the company's prakaram? That is office of any director appointed by the కంపెనీ ఇన్ జనరల్ మీటింగ్. ఏదైతే జనరల్ మీటింగ్ లో ఎవ్రీ డైరెక్టర్ ని మనం కంపెనీ జనరల్ మీటింగ్ లో అపాయింట్మెంట్ చేస్తారు. అట్లా జనరల్ మీటింగ్ లో అపాయింట్మెంట్ చేసిన పర్సన్ వెకేటెడ్ బిఫోర్ ఈజ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎక్స్పైర్ ఇన్ ద నార్మల్ కోర్స్. అంటే అతని యొక్క టర్మ్ వచ్చేసి ఇంతవరకు అని ఉంటుంది కదా, ఆ బిఫోర్ ఎవరైతే వెళ్ళిపోతారో, ఎక్స్పైర్స్ అయ్యి టర్మినేట్ అవుతారో వాళ్ళని మనం రిజల్టింగ్ క్యాజువల్ వేకెన్సీ అంటాము. ఓకే, క్యాజువల్ వేకెన్సీ అరైజ్ అయింది. ఇప్పుడు ఆ క్యాజువల్ వేకెన్సీని ఏదైతే ఉందో ఆ క్యాజువల్ వేకెన్సీని ఫిల్ చేయాలి అంటే క్యాజువల్ వేకెన్సీని ఫిల్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫిల్ చేయాలి. అది కూడా అట్ బోర్డ్ మీటింగ్ లోనే ఫిల్ చేయాలి. అంటే క్యాజువల్ ఇంకో మీటింగ్ ఉంటుంది, మీటింగ్ పేరు గుర్తు రావటం లేదు, బోర్డ్ మీటింగ్, సర్క్యులర్ మీటింగ్ తో చేయకూడదు. ఓన్లీ బోర్డ్ మీటింగ్, అట్ బోర్డ్ లో అందరూ కలిపి ఈ డైరెక్టర్ ని అపాయింట్మెంట్ చేయాలి. ఓకే, అపాయింట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ సైలెంట్ ఉండాలా? కాదు, సబ్సిక్వెంట్లీ మళ్ళీ మెంబర్స్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి ఇన్ నెక్స్ట్ జనరల్ మీటింగ్ లో. ఓకే, ఆ అపాయింట్మెంట్ అయిన పర్సన్ ఎన్ని డేస్ ఉంటారంటే ఎవరి ప్లేస్ లో అయితే మనం అపాయింట్మెంట్ చేస్తున్నామో షెల్ హోల్డ్ ఆఫీస్ ఓన్లీ అప్ టు ద డేట్ ఆఫ్ విచ్ ఆడిటర్ ఇన్ విచ్ హూస్ ప్లేస్ ఈజ్ అపాయింటెడ్. ఎవరైతే చనిపోయిన పర్సన్ ఉన్నాడు కదా ఆ పర్సన్ ప్లేస్ లో మనం ఈ పర్సన్ ని అపాయింట్ చేస్తుంటాం. ఆ చనిపోయిన పర్సన్ డేట్ ఎంత వరకు ఉంటుందో ఆ డేట్ వరకు ఈ పర్సన్ కంటిన్యూ అవుతాడు. ఓకే, ఇది యాజ్ పర్ సెక్షన్ 161(4) క్యాజువల్ వేకెన్సీ సెక్షన్ డీల్ చేసేది. ఇప్పుడు మన కేసులో ఏం జరిగింది, 2 persons చనిపోయినారు. 2 persons లో మనం వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు. ఫిల్ చేయొచ్చా, ఫిల్ చేయకూడదు అనేది ఫస్ట్ ప్రొవిజన్స్ ప్రకారం మనం చూసుకుంటే అపాయింట్మెంట్ అనే సి అనే పర్సన్ అపాయింట్మెంట్ అనేది కరెక్టే. ఎందుకంటే డిజీజ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో పి అనే పర్సన్ బోర్డ్ మీటింగ్ జనరల్ మీటింగ్ లో అపాయింట్మెంట్ అయినాడు. అండ్ ఆ అపాయింట్మెంట్ అయిన పర్సన్ చనిపోయినందుకు, దట్ ఈస్ క్యాజువల్ వేకెన్సీ అరైజ్ అయినందుకు అపాయింట్మెంట్ వచ్చేసి మిస్టర్ సి ని తీసుకున్నాము. మిస్టర్ సి ని కూడా సబ్సిక్వెంట్లీగా అప్రూవల్ ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ ఎప్పుడైతే మిస్టర్ సి ఎక్స్పైర్ అయినారో ఆ ఎక్స్పైర్ అయిన పర్సన్ కి మనం ఎవరిని తీసుకుంటాం, మిస్సెస్ సి ని తీసుకుంటాం. బట్ ఇది మిస్సెస్ సి ని తీసుకోవడం కరెక్ట్ కాదు యాజ్ ఏ క్యాజువల్ వేకెన్సీ డైరెక్టర్. ఇక్కడ క్యాజువల్ వేకెన్సీ డస్ నాట్ క్రియేట్ ఎనీ క్యాజువల్ వేకెన్సీ యాజ్ పర్ సెక్షన్ 161(4) ప్రకారం. 161(4) క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. జనరల్ మీటింగ్ లో అపాయింట్మెంట్ అయిన పర్సన్ వెకేట్ అయితేనే ఆర్ ఎక్స్పైర్ అయితేనే వాటినే క్యాజువల్ వేకెన్సీ అంటాం. కానీ నార్మల్ కేసులో వెళ్తే అది క్యాజువల్ వేకెన్సీ కాదు. క్యాజువల్ వేకెన్సీ అయినప్పుడు మాత్రమే బోర్డ్ ఫిల్ చేయాలి. ఇక్కడ ఎవరైతే పర్సన్ మిస్సెస్ సి ని అపాయింట్మెంట్ చేస్తున్నామో క్యాజువల్ వేకెన్సీ అది కరెక్ట్ కాదు. బట్ మిస్సెస్ సి ని మనం 161(4) గా కాకుండా 161(1) దట్ ఈస్ 1 అడిషనల్ డైరెక్టర్ మనం లాస్ట్ సెక్షన్ లో చెప్పుకున్నాం. లాస్ట్ క్వశ్చన్ లో 161(1) అడిషనల్ డైరెక్టర్ ని అపాయింట్మెంట్ చేయొచ్చు. అడిషనల్ డైరెక్టర్ ని అపాయింట్మెంట్ చేయాలంటే బోర్డ్ కి కంపల్సరీ పవర్స్ ఉండాలి. పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఏఓఏ నుంచి వస్తాయి. ఓకే, ఏఓఏ నుంచి పవర్స్ ఉంటే బోర్డ్ ఆయమని అడిషనల్ డైరెక్టర్ అపాయింట్మెంట్ చేయొచ్చు. అడిషనల్ డైరెక్టర్ అపాయింట్మెంట్ అయితే ఆమె డ్యూ డేట్ ఎంత వరకు ఉండొచ్చు అంటే నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ వరకు ఉండొచ్చు. ఆర్ లాస్ట్ డేట్ ఎప్పుడైతే మీటింగ్ జరగాలో ఆ మీటింగ్ డేట్ వరకు విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ తీసుకున్నాం. ఒకవేళ క్యాజువల్ వేకెన్సీలో కానీ ఆమె కానీ వచ్చింటే మిస్టర్ సి యొక్క డ్యూ డేట్ వరకు మనం చూసుకుంటుంటే. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఫిఫ్త్ క్వశ్చన్. ఫస్ట్, మిస్టర్ జాన్ ఈజ్ ఏ డైరెక్టర్ ఓకే ఆఫ్ ఎంఎన్సి కంపెనీ. వాట్ ఈస్ దేర్, విచ్ యాక్సెప్టెడ్ డిపాజిట్ ఫ్రమ్ పబ్లిక్. ఓకే, పబ్లిక్ నుంచి డిపాజిట్ యాక్సెప్ట్ చేసినారు. నెక్స్ట్, ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎంఎన్సి లిమిటెడ్ టు సౌత్వర్డ్ టర్న్ అండ్ బికమ్ బ్యాడ్ టు వర్త్ అండ్ అల్టిమేట్లీ ఏవైతే డిపాజిట్ తీసుకున్నామో కంపెనీ యొక్క పొజిషన్ అనేది చాలా క్రిటికల్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది. అండ్ ఫెల్ డ్యూ ఫర్ పేమెంట్ ఆన్ 10th April 2018 ఏప్రిల్ కి అంత రీపేమెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ సచ్ రీపేమెంట్ హ్యాస్ నాట్ మేడ్ టిల్ 5th May
2019. సో 10th ఏప్రిల్ పేమెంట్ చేయాల్సినవి 5th ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ కైనా పేమెంట్ చేయలేదు, అంటే ఆల్రెడీ 1 year ల్యాప్స్ అయిపోయింది. నెక్స్ట్ అనదర్ కంపెనీ JKL లిమిటెడ్ ఉంది. వాంట్ టు అపాయింట్ మిస్టర్ జాన్ ని JKL కంపెనీ అపాయింట్మెంట్ చేయాలనుకుంటుంది. ఎప్పుడు 5th May 2019. అక్కడనేమో టిల్ 5th May వరకు ఇంకా అమౌంట్స్ ఏం పే చేయలేదు. ఇప్పుడు ఆ కంపెనీలో ఆల్రెడీ బ్యాడ్ పొజిషన్ తీసుకొచ్చి ఇతను 6th Mayకి ఇంకో కంపెనీలో జాయిన్ కావాలనుకుంటున్నాడు. ఈ జాయిన్ కావాలనుకుంటున్న అపాయింట్మెంట్ అనేది కరెక్టా కాదా? వెదర్ మిస్టర్ జాన్ కెన్ అపాయింట్మెంట్ ఇన్ JKL లిమిటెడ్ అంటే మనకి సెక్షన్ 164(2) డీల్ చేస్తుంది. 164(2)లో ఏం చెప్తా అంటే మనకి ఇంతకుముందు ఒక క్వశ్చన్ లో ఏం చెప్పినాము, సిఎస్ అనే పర్సన్ ఉంటాడు. సిఎస్ డెన్ తీసుకోవాలి, డిక్లరేషన్ తీసుకోవాలి, కన్సెంట్ తీసుకోవాలి అన్నాము. డిక్లరేషన్ 164(2) ఆర్ 164 డిక్లరేషన్ ఉంటుంది కదా, ఆ డిక్లరేషన్ లో నేను డిస్క్వాలిఫై కాదు అని చెప్పాలి. ఇక్కడ డిస్క్వాలిఫికేషన్స్ లో ఒక డిస్క్వాలిఫికేషన్ ఏముంటది అంటే, ఎవరైతే పర్సన్ డైరెక్టర్ గా ఉన్నాడో అండ్ ఫెయిల్ టు రీపే హిస్ డిపాజిట్స్ ఆన్ డ్యూ డేట్, మన డ్యూ డేట్ లో మనం పేమెంట్ చేయలేకపోతే అండ్ ఆ సచ్ ఫెయిల్యూర్ ఏదైతే ఎప్పుడైతే డ్యూ డేట్ వచ్చిందో ఆ డేట్ నుంచి ఆ ఫెయిల్యూర్ అనేది 1 year కంటిన్యూ చేసినామో ఆ పర్సన్ షల్ నాట్ బి ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ఎనీ అదర్ కంపెనీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ సచ్ కంపెనీ ఇన్ విచ్ ఈ ది డైరెక్టర్ ఫెయిల్ టు రీపే ఇట్స్ డిపాజిట్స్. అంటే 5 years వరకు వేరే ఏ కంపెనీలో జాయిన్ కాకూడదు, ఈ కంపెనీలో ఉండొచ్చు బట్ మళ్ళీ రీఅపాయింట్మెంట్ కావడానికి లేదు. సో ఇన్ ద ఇన్స్టెన్స్ కేసులో ఎంఎన్సి లిమిటెడ్ ఫెయిల్ అయింది ఏదానికి, పేమెంట్ చేయడానికి. డిఫాల్టింగ్ అనేది కంటిన్యూ మోర్ దెన్ 1 year అయ్యింది అండ్ మిస్టర్ జాన్ ఈ ఎంఎన్సిని లీవ్ చేసి JKL కి వెళ్ళాలనుకుంటే వెళ్ళడానికి పాసిబిలిటీ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. XYZ లిమిటెడ్ ఈజ్ అన్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ, ఓకే, హ్యావింగ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆఫ్ 20 crores యాజ్ ఆన్ 31st March 2019. ఓకే, దాని యొక్క పేడ్ అప్ క్యాపిటల్ చెప్తున్నారు. పప్ వచ్చేసి 20 crores ఉంది అండ్ టర్న్ ఓవర్ వచ్చేసి 100 crores ఉంది అండ్ దాని యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసి 13 members ఉన్నారు. రిఫరింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్, ఓకే, కంపెనీస్ యాక్ట్ ని రిఫర్ చేస్తుంది. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, ఓకే, మనం చేయాలంట రిఫర్ చేసి ఏ దాన్ని రిఫర్ చేయాలి, ఈ కంపెనీస్ యాక్ట్ ని రిఫర్ చేయాలి. ఓకే, రిఫర్ చేద్దాం, ప్రాబ్లం ఏముంది. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, ఓకే, ఈ ఆన్సర్ చేయాలి. వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్? స్టేట్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ దట్ ద కంపెనీ షుడ్ అపాయింట్మెంట్. మినిమం గా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఎంత మంది ఉండాలని ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ హౌ మెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఆర్ టు బి అపాయింటెడ్ ఇన్ కేస్ XYZ లిమిటెడ్ ఈజ్ ఎ లిస్టెడ్ కంపెనీ. మనకి అన్లిస్టెడ్ కంపెనీ ఉన్నప్పుడు ఎట్లుంటది, లిస్టెడ్ కంపెనీ ఉన్నప్పుడు ఎట్లుంటది, మినిమం ఎంతమంది డైరెక్టర్స్ ఉండాలి అనేది ఈ క్వశ్చన్, ఇందులో ఉన్న క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ రిలేటెడ్ టు ఇండిపెండెంట్ డైరెక్టర్ కి సంబంధించి అంటే సెక్షన్ 149(4) డీల్ చేస్తుంది. 149(1) లో వచ్చేసి డైరెక్టర్స్ అపాయింట్మెంట్ గురించి మాట్లాడినాము. 149(4) వచ్చేసి ఇండిపెండెంట్ డైరెక్టర్ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ ప్రకారం అపాయింట్మెంట్ అండ్ క్వాలిఫికేషన్ డైరెక్టర్స్ యొక్క రూల్స్ ప్రకారం ఏవైతే ఫాలోయింగ్ క్లాసెస్ కంపెనీస్ ఉంటావో అట్లీస్ట్ 2 డైరెక్టర్స్ ఉండాలి అని చెప్తారు. అట్లీస్ట్ 2 డైరెక్టర్స్ ఎక్కడ ఉండాలి అంటే కంపల్సరీ ఎవరైతే పబ్లిక్ కంపెనీ ఉంటుందో అండ్ పబ్లిక్ కంపెనీ దాని యొక్క పేడ్ ఆఫ్ షేర్ క్యాపిటల్ 10 crores ఆర్ మోర్ అండ్ పబ్లిక్ కంపెనీ దాని యొక్క టర్న్ ఓవర్ 100 crores ఆర్ మోర్ అండ్ పబ్లిక్ కంపెనీ హ్యావింగ్ అన్ అగ్రిగేట్ అవుట్స్టాండింగ్ లోన్స్, డిబెంచర్స్, డిపాజిట్స్ ఎక్సీడింగ్ 50 crores అంటే ఆడ 10 crores ఆర్ మోర్, 100 crores ఆర్ మోర్. బట్ ఇక్కడ ఎక్సీడింగ్ 50 crores ఉంటే వాళ్ళు కంపల్సరీగా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఎంతమంది ఉండాలి? అట్లీస్ట్ 2 ఉండాలి. ఓకే, అట్లీస్ట్ 2 పెడతాం. నెక్స్ట్ ఇన్ ప్రెసెంట్ కేసులో XYZ లిమిటెడ్ అనేది అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ. సో దాని యొక్క పేడ్ అప్ షేర్ క్యాపిటల్ 20 crores ఉంది అండ్ టర్న్ ఓవర్ 150 crores ఉంది. సో యాజ్ అన్ డేట్ కి టర్న్ ఓవర్ వచ్చేసి 100 crores ఎక్సీడ్ అయింది, పేడ్ అప్ షేర్ క్యాపిటల్ 10 crores ఎక్సీడ్ అయింది. సో యాజ్ పర్ రూల్స్ ప్రకారం అట్లీస్ట్ 2 డైరెక్టర్స్ అనే పర్సన్ లో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి ఫస్ట్ క్వశ్చన్ కి. సెకండ్ క్వశ్చన్ లో ఒకవేళ అది అన్లిస్టెడ్ కంపెనీ కాకుండా లిస్టెడ్ కంపెనీ అయితే ఏమంటే ఎవ్రీ లిస్టెడ్ కంపెనీలో అట్లీస్ట్ 1/3 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్ టోటల్ నెంబర్ తీసుకొని దాన్ని డివైడెడ్ బై 3 వేస్తే ఎంతైతే అమౌంట్ వస్తుందో
ఆ అమౌంట్ని ఇన్ కేస్ పాయింట్లలో వచ్చింది అనుకో రౌండెడ్ టు ద నియరెస్ట్ 1 రూపీ అంటే నియరెస్ట్ 3.2 వచ్చింది అనుకోండి 4కి రౌండ్ ఆఫ్ చేయాలి. 3.6 వచ్చింది 4కి రౌండ్ ఆఫ్ చేయాలి. అట్లా రౌండ్ ఆఫ్ చేసి అంత పర్సన్స్ని కంపల్సరీగా ఇండిపెండెంట్ డైరెక్టర్గా అపాయింట్మెంట్ చెయ్యాలి. యాజ్ పర్ ఇక్కడ వాళ్ళకి ఎంతమంది ఉన్నామని చెప్పినాము 13 మెంబర్స్ ఉన్నాయని చెప్పినాము. సో 13 మెంబర్స్ డివైడెడ్ బై 13 డివైడెడ్ బై 3 వేస్తే 4.33 వస్తుంది. 4.33 నెక్స్ట్ 1కి రౌండ్ ఆఫ్ చేయాలి కాబట్టి 5 యాజ్ ఏ ఇండిపెండెంట్ డైరెక్టర్ 5 మెంబర్స్ ఉండాలి. అండ్ ఎక్స్ప్లెనేషన్ టు రూల్ 4 ఆఫ్ కంపెనీస్ ప్రకారం ఏదైతే పేడ్ అప్ షేర్ క్యాపిటల్ టర్న్ ఓవర్ అవుట్ స్టాండింగ్ లోన్స్ యాజ్ ఎ కేస్ మే బి ఎగ్జిస్టింగ్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఆడిటెడ్ ఫైనాన్స్ అంటే ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, లాస్ట్ డేట్ ఏవైతే ఫైల్ చేసి ఉంటారో వాటి ప్రకారం తీసుకోవాలి. ఇవి టర్న్ ఓవర్స్ కానీ ఈ షేర్ అప్ క్యాపిటల్ కానీ అవుట్ స్టాండింగ్ లోన్ కానీ. ఇన్ ద ప్రెసెంట్ కేస్ లో ఇట్ ఈస్ మెన్షన్ దట్ ద పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆఫ్ XYZ లిమిటెడ్ వచ్చేసి 20 crores 31st March 2019 కి ప్రొవైడ్ చేసింది అండ్ 150 crores టర్న్ ఓవర్ 31st March 2019 కి ప్రొవైడ్ చేసింది. సో ఇట్ ఈస్ therefore assume that 31st March 2019 అనేది మనకి లాస్ట్ డేట్ ఆఫ్ లేటెస్ట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని అనుకోవాలి. బట్ ఈ క్వశ్చన్ ఇప్పుడు గానీ ఇస్తే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 31st March 2022 ఈజ్ ద లేటెస్ట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 7th క్వశ్చన్? దట్ ఈస్ బ్రైట్ మోటార్స్ P means private limited at the annual general meeting held on 30/9/2016 లో వెళ్ళింది అండ్ అపాయింటెడ్ మిస్టర్ అన్మోల్ యాజ్ ఎ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years కి ఒక నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని అపాయింట్మెంట్ చేసినారు. ఓకే, అపాయింట్ చేసుకొని ఏం ప్రాబ్లం వచ్చింది? ఆన్ 2nd October 2017 లో అన్మోల్ అనే పర్సన్ సెవరల్ గా హార్ట్ ఫెయిల్యూర్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. సో బోర్డ్ ఏమనుకుంటుందంటే 16th October వచ్చి అపాయింటెడ్ మిస్టర్ ప్రతీక్ టు ఫిల్ ద క్యాజువల్ వేకెన్సీ సో క్రియేటెడ్ అంటే అతనికి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి అతనికి ప్రాబ్లం వచ్చింది కదా, అతని యొక్క ప్రాబ్లం కి ఆ వేకెన్సీ కోసం మిస్టర్ ప్రతీక్ ని అపాయింట్మెంట్ చేసినారు. ఆఫ్టర్ మిస్టర్ ప్రతీక్ అపాయింట్మెంట్ వచ్చేసి 3 years కి చెప్పినారు. సబ్సిక్వెంట్లీ ఏజిఎం వచ్చేసి 29/9/2018 కి జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ అంటే మనకి ఏజిఎం జరగాల్సిన డేట్ వచ్చేసి అంటే ఎప్పుడన్నా 31st September 2018 ఆ 31st September లోపు జరగాలి ఆర్ ముందు కానీ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ చూసుకుంటాం. ఓకే, మిస్టర్ ప్రతీక్ అపాయింట్మెంట్ వాజ్ నాట్ ప్రపోజ్డ్ ఆర్ అప్రూవ్డ్ ఆఫ్ ద బోర్డ్ ఇన్ ద వ్యూ నాట్ రిక్వైర్డ్. ఓకే, అట్లా అనుకొని వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. బట్ ద CFO ఆఫ్ ద కంపెనీ ఎవరో ఒకరు ఉంటారు కదా, ఒక పర్సన్ అనే కంపెనీలో ప్రతి ఒక్క దాంట్లో కంపెనీలో ఒక పర్సన్ ఉంటాడు, అన్ని ఏళ్ళు పెడుతుంటాడు. అట్లాంటి పర్సనే CFO పర్సన్. CFO పర్సన్స్ మ్యాక్సిమం CS అనే తీసుకుంటారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అనుకుంటా. ఓకే, ఇతను ఏం చేసినాడు? కాంట్రవెన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ అప్రూవల్ ఆఫ్ అపాయింట్మెంట్ మిస్టర్ ప్రతీక్. మిస్టర్ ప్రతీక్ గారు మీరు నాన్ అప్రూవల్ అంటే మీరు అప్రూవల్ కాలేదు కాబట్టి మీరు కంటిన్యూ చేయడానికి లేదు అని CFO చెప్తున్నారు. ఇప్పుడు CFO చెప్పినది కరెక్టా ఆర్ డైరెక్టర్ చేసినది కరెక్టా అనేది మనం చెప్పాలి. క్యాజువల్ వేకెన్సీకి సంబంధించి సెక్షన్ ఏం చెప్పినా సెక్షన్ 161(4) వేకెన్సీ క్యాజువల్ 4 సెక్షన్ 161(4) క్యాజువల్ వేకెన్సీ. క్యాజువల్ వేకెన్సీలో మనం ఏం చెప్పినామంటే ఎవరైతే పర్సన్ ఉంటారో ఆ పర్సన్ అపాయింట్మెంట్ వచ్చేసి జనరల్ మీటింగ్ లో వెకేట్ అయిన పర్సన్ అంటే జనరల్ మీటింగ్ లో అపాయింట్మెంట్ అయిన పర్సన్ ని అతను ఎక్స్పైర్ అయితే నార్మల్ గా ఈ బోర్డ్ వాళ్ళు ఫిల్ చేస్తారు అండ్ అప్రూవల్ వచ్చేసి సబ్సిక్వెంట్లీగా తీసుకుంటారు. అది సెక్షన్ 161(4) లో జరుగుతుందని చెప్పినాము. అండ్ అతని యొక్క అపాయింట్మెంట్ అయిన తర్వాత అతను ఎన్ని రోజులు ఉంటాడంటే అప్ టు ద డేట్ ఆఫ్ ఏదైతే ఎవరి పేర్స్ లో అయితే అపాయింట్మెంట్ అయినారో ఆ డైరెక్టర్స్ ఎన్ని డేస్ ఉంటారో అన్ని డేస్ ఆ పర్సన్ యొక్క వెకేషన్ యొక్క డేట్స్ అతని రిటైర్మెంట్ డేట్ వరకు ఇతను అపాయింట్మెంట్ అయిన పర్సన్ ఉంటాడు. అది మనకి సెక్షన్ 161(4) చెప్తుందని చెప్పినాము. నెక్స్ట్ ఇన్ ద గివెన్ కేస్ లో ఏం జరిగింది? అన్మోల్ అనే పర్సన్ డెత్ అయినాడు. ఎప్పుడైనాడు? హూ వాజ్ అపాయింటెడ్ బై ద కంపెనీ 30/9/2016 లో. ఎన్ని డేస్ కి? 3 years కి అంటే 2019 వరకు అన్మోల్ ఉండాలి యాక్చువల్ గా. బట్ అన్మోల్ పర్సన్ ప్లేస్ లో మిస్టర్ ప్రతీక్ వస్తున్నాడు. మిస్టర్ ప్రతీక్ ఎప్పుడు వస్తున్నాడు? మిడిల్లో వస్తున్నాడు. మళ్ళీ మిడిల్లో వచ్చి మళ్ళీ 3 years కి అపాయింట్మెంట్ అవుతున్నాడు. సో ఇది యాజ్ ఏ కాంట్రవెన్షన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ అని మనం క్లియర్ గా చెప్పాలి.
3 ఇయర్స్ ఎప్పుడైతే అన్నిమూజ్ మాట్లాడినామో ఆ అన్నిమూజ్ యొక్క డేట్ వరకు మాత్రమే ప్రతీక్ ఉండాలి. ప్రతీక్ మళ్ళీ కొత్తగా డెసిషన్ తీసుకోవడానికి రాదు. మిస్టర్ ప్రతీక్ ని అపాయింట్మెంట్ చేసిన తర్వాత కంపల్సరీగా ఇమ్మీడియట్ నెక్స్ట్ జనరల్ మీటింగ్ లో అతని యొక్క అప్రూవల్ ని ప్రొవైడ్ చేయాలి. అతను ఇట్లా సో పర్సన్ ని మేము అపాయింట్మెంట్ చేసినాము క్యాజువల్ వేకెన్సీ అయినందుకు, సో అప్రూవల్ ప్రొవైడ్ చేయండి అని కంపెనీకి చెప్పాలి. బోర్డ్ చెప్పలేదు. సో ఇది కూడా కాంట్రవెన్షన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. సో సిఎఫ్ఓ దట్ ఈస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కరెక్టే ఈ కేసులో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ 8? మిస్టర్ ధ్రువ్ ఈజ్ ఏ డైరెక్టర్. ఓకే, డైరెక్టర్ అంటే మీరు సినిమా డైరెక్టర్ అనుకున్నారు. కాదు, కంపెనీ డైరెక్టర్. ఆ ఏ కంపెనీకి? ఎల్టీ లిమిటెడ్ అండ్ ఎక్స్టీ లిమిటెడ్ 2 కంపెనీలలో 2 పోస్టులు ఉన్నాయి. ఎవరికి? మిస్టర్ ధ్రువాకి. LT Limited did not file its financial statement for the year ended 31st March 2016, 17, 18. 3 years కంపెనీ పెండింగ్ లో ఉంది ఫైలింగ్స్ అనేది చేయకుండా. ఆర్ఓసికి ఫైల్ చేయలేదు. నెక్స్ట్, ఎల్టీ లిమిటెడ్ డి నాట్ పే ఎనీ ఇంట్రెస్ట్, అంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ కూడా పే చేయలేదు. ఎక్కడి నుంచి తీసుకుంది? ఫ్రమ్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకుంది. ఎప్పుడు తీసుకుంది? ఏప్రిల్ 2017 నుంచి పే చేయలేదు. మనం 1st March 2018 లో ఉన్నాం అనుకుంటా మేబీ. ఓకే, 2018 కూడా ఫైల్ చేయలేదంటే ఓకే 31st March 2018 తర్వాతనే ఉన్నాం. సో 1st April 2017 నుంచి 31st March 2018 కంప్లీట్ తీసుకుంటే 1 year ఎక్సీడ్ అయింది. అండ్ ఆల్సో ఫెయిల్ టు రీపే మెచ్యూర్డ్ డిపాజిట్స్. కంపెనీ అంటే ఇది కంపెనీ పేమెంట్ చేయలేదు అండ్ రిటర్న్స్ ఫైల్ చేయలేదు. నెక్స్ట్, ఇప్పుడు ఆన్సర్ ద లీగాలిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కంపెనీ యాక్ట్ ప్రకారం రిలవెంట్ ప్రొవిజన్స్ ఏవైతే అప్లికబుల్ అవుతావో ఆ అప్లికబుల్ అయ్యే ప్రొవిజన్స్ ప్రకారం మనం లీగాలిటీని ప్రొవైడ్ చేయాలి. ఎవరికి? మిస్టర్ ధ్రువాకి. ఓకే, వెదర్ మిస్టర్ ధ్రువ ఈస్ డిస్క్వాలిఫైడ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ అని క్వశ్చన్ అడిగినా అంటే మనం ఎస్ అని పెడుతుండే. మనం ఎస్ అని పెడతామని తెలుసు కాబట్టి వాళ్ళు అండ్ ఇఫ్ సో అయితే వెదర్ హీ కెన్ కంటిన్యూ యాజ్ ఎ డైరెక్టర్ ఇన్ ఎల్టీ లిమిటెడ్ కంటిన్యూ కావచ్చా. అండ్ ఫర్దర్ హీ కెన్ సిక్ రీఅపాయింట్మెంట్ వెన్ హీ రిటైర్స్ బై రొటేషన్ అట్ ద యాన్యువల్ జనరల్ మీటింగ్ ఎక్స్టీ లిమిటెడ్. అంటే మళ్ళీ కంపెనీలో రీఅపాయింట్మెంట్ కావచ్చా వేరే కంపెనీలో. మిస్టర్ ధ్రువ ప్రపోజ్ టు బి అపాయింటెడ్ యాజ్ ఎ అడిషనల్ డైరెక్టర్ ఎంఎన్ కంపెనీలో. ఈ కంపెనీలో రచ్చ చేసినది కాక మళ్ళీ ఎంఎన్ కంపెనీలో వెళ్ళి అడిషనల్ డైరెక్టర్ గా కావాలనుకుంటున్నా అంటే అడిషనల్ డైరెక్టర్ కావచ్చా కాకూడదా, ఇవి లీగాలిటీ మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, ప్రొవైడ్ చేద్దాం. మనం ఉన్నది ఎందుకు? ప్రొవైడ్ చేయడం కోసమే. వాట్ ఈస్ దేర్ ఇన్ సెక్షన్ 164(2)? ఫస్ట్ 164(2) ఏం చెప్తాదంటే ఎవరైతే పర్సన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఫైల్ చేయలేదు 3 years వరకు ఫైల్ చేయకుంటే, ఆర్ డిమాండ్స్, డిపాజిట్స్ అండ్ డిబెంచర్స్ ఈ ఏవైతే ఉంటావో వాటిని పేమెంట్ చేయలేదు, రీపేమెంట్ చేయలేదు, ఇంట్రెస్ట్ అడిషనల్ ఇంట్రెస్ట్ కూడా ఎప్పటి నుంచి వాళ్ళ డ్యూ డేట్ ఎప్పుడైతే వస్తుందో ఆ పేమెంట్స్ కి సంబంధించిన డ్యూ డేట్ వచ్చిన దగ్గర నుంచి 1 year చూసుకుంటాం. 1 year అట్లనే కంటిన్యూ అయితే వాళ్ళు ఏ కంపెనీలో అంటే షెల్ బి ఎలిజిబుల్ టు బి రీఅపాయింటెడ్ యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ ఆర్ అపాయింటెడ్ ఇన్ అదర్ కంపెనీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years ఏ కంపెనీలో అపాయింట్మెంట్ కాకూడదు అండ్ ఈ కంపెనీలో కూడా రీఅపాయింట్మెంట్ కాకూడదు. 5 years వరకు అతను సైలెంట్ గా ఉండాల్సిందే. అంటే వేరే కంపెనీలో వెళ్ళి జాయిన్ కావడానికి లేదు అండ్ ఈ కంపెనీలో మళ్ళీ రీఅపాయింట్మెంట్ కావడానికి లేదు. ఇప్పుడు అనుకోకుండా నేను కొత్త పర్సన్ని, నాకు కంపెనీ గురించి పెద్దగా తెలియదు, నేను ఇప్పుడే జాయిన్ అయినా, వచ్చిన నెక్స్ట్ డేనే సార్ మీరు డిస్క్వాలిఫై సార్ 5 years వేరే కంపెనీలో ఏ కంపెనీలో మీరు అపాయింట్ కాకూడదు అని చెప్పినాం అనుకోండి, అతనికి వెంటనే హార్ట్ అటాక్ వస్తుంది. అట్లాంటి కేసులో ఏం జరుగుతుంది అంటే ఎవరైతే పర్సన్ న్యూగా అపాయింట్మెంట్ అయినారో వాళ్ళకి మళ్ళీ ఒక 6 months ప్రొవైడ్ చేస్తారు డేట్. డిస్క్వాలిఫికేషన్స్ అప్లికబుల్ కావు. అంటే ఆ డిఫాల్ట్స్ ఏవైతే ఉన్నావో ఆ డిఫాల్ట్స్ అనేవి ఇతనికి అప్లికబుల్ కావు. As per section 167 that is vacancy vacate from the company, ఏవైతే డిస్క్వాలిఫికేషన్స్ అప్లికబుల్ అవుతావో వాళ్ళు కంపెనీ నుంచి వెకేట్ చేయాలి. అండ్ వేరే కంపెనీస్ ఏవైతే ఉంటావో రిమైనింగ్ అన్ని కంపెనీస్ లో వెంటనే వెకేషన్ అయిపోతుంది. ఎగ్జిస్టింగ్ కంపెనీలో కొంతవరకు కంటిన్యూ అవుతారు, ఆ తర్వాత మళ్ళీ రీఅపాయింట్మెంట్ కావడానికి లేదు. ఇన్ ద లైట్ ప్రొవిజన్స్ తీసుకొని ఆ ప్రొవిజన్స్ ప్రకారం మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పినాం కదా, ప్రొవైడ్ చేద్దాం. ఫస్ట్, మిస్టర్ ధ్రువ డిస్క్వాలిఫై అంటే ఎస్ మిస్టర్ ధ్రువ విల్ బి డిస్క్వాలిఫైడ్.
Why LT Limited did not file the financial statement for 3 financial years? First, default. Next, defaulted to repayment maturity deposits. 1 year, more than 1 year అయిపోయింది. నెక్స్ట్, మిస్టర్ ధ్రువ కెన్ కంటిన్యూ అంటే ఎల్టీ కంపెనీలో కంటిన్యూ కావచ్చు. ప్రొవిజన్ టు సెక్షన్ 167. ఇంకా డిస్క్వాలిఫికేషన్, ఆ ఆఫీస్ ఆఫ్ వెకేట్ అయిన కంపెనీలో కంటిన్యూ కావచ్చు. అండ్ అదర్ దెన్ కంపెనీ విచ్ ఈజ్ ఇన్ డిఫాల్ట్ అంటే రిమైనింగ్ కంపెనీస్ లో అన్ని కంపెనీస్ ఆల్ కంపెనీస్ లో అతను వెకేషన్ వెంటనే చేయాలి, ఏదైతే కంపెనీ ఉందో ఈ కంపెనీ తప్ప. అండ్ మిస్టర్ ధ్రువ కెనాట్ బి రీఅపాయింట్మెంట్, వేరే ఏ కంపెనీలో మళ్ళీ రీఅపాయింట్మెంట్ కాకూడదు. మిస్టర్ ధ్రువ కెనాట్ బి అపాయింట్మెంట్ అంటే వేరే కంపెనీలో అపాయింట్మెంట్ కూడా కాకూడదు. యాజ్ ఏ అడిషనల్ డైరెక్టర్ కానీ వేరే డైరెక్టర్ ఏ పోస్ట్ ఎందులో అపాయింట్మెంట్ కాకూడదు యాజ్ 5 years వరకు. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, యు ఆర్ ద సిఎఫ్ఓ. మనం సిఎఫ్ఓ అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండ్ ఇన్ఛార్జ్ ఆఫ్ లీగల్ కంప్లైంట్స్. లీగల్ కంప్లైంట్స్ యొక్క ఇన్ఛార్జ్ సిఎఫ్ఓ ఉండరు మామూలుగా కంపెనీలో. అయితే కంపెనీస్ లో సిఎస్ పర్సన్ చూసుకుంటారు లీగల్ కంప్లైంట్స్ కి ఆఫ్ లార్జ్ మల్టిపుల్ నేషనల్ కంపెనీ ఇన్ ఇండియా. నెక్స్ట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ కంప్రైజెస్ ఆఫ్ డైరెక్టర్స్ హూ ఈజ్ అన్ ఇండియన్ as well as foreign nationals. Okay, Indians ఉన్నారు, ఫారిన్ నేషనల్స్ ఉన్నారు. నెక్స్ట్, మిస్టర్ ఎక్స్ హూ ఈజ్ ఎ డైరెక్టర్ బిజినెస్ డెవలప్మెంట్ ఆన్ ద బోర్డ్ ఈజ్ వెరీ ఆఫ్టెన్ ఆన్ బిజినెస్ టూర్ అబ్రాడ్. ఓకే, ఎక్స్ అనే పర్సన్ ఒక డైరెక్టర్, అతను టూర్ కి పోతున్నాడు అబ్రాడ్ కి. ఈ అప్రోచ్డ్ యూ మనతో అప్రోచ్ అయినాడంట అండ్ వాంట్ టు నో ఫర్ యువర్ ద రెగ్యులారిటీ ప్రొవిజన్స్ ఆఫ్ ద. ఓకే, అతను వేరే కంట్రీకి వెళ్తున్నాడు, అబ్రాడ్ కి వెళ్తున్నాడు. ఆ కంట్రీకి వెళ్ళేటప్పుడు మనని అప్రోచ్ అయినాడు. అపాయింట్మెంట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డైరెక్టర్స్ ఏవైతే అపాయింట్మెంట్ చేస్తారో వాటికి సంబంధించి కొంతవరకు ప్రొవైడ్ చేయండి అని. సో మిస్టర్ ఎక్స్ ని రిఫరింగ్ చేస్తూ ప్రొవిజన్స్ ని చెప్పాలంటే, ఫస్ట్, టూ మెనీ డైరెక్టర్స్ కెన్ ఏ పర్సన్ బి అపాయింటెడ్ హ్యాజ్ అన్ ఆల్టర్నేట్ డైరెక్టర్ అండ్ హౌ మెనీ ఓట్స్ డస్ హీ హ్యావ్ ఇన్ వన్ బోర్డ్ మీటింగ్. ఫస్ట్ క్వశ్చన్ అది. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ అయితే ఆల్టర్నేటివ్ డైరెక్టర్ ప్లేస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ whose term is indefinite. Next, then ఆ ఒరిజినల్ డైరెక్టర్ అనే పర్సన్ 3 to 4 years రిటర్న్ కాకుంటే ఎట్లుంటది పొజిషన్. నెక్స్ట్, కెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ ఓల్డ్ టైమ్ డైరెక్టర్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ అపాయింట్మెంట్ యాజ్ ఆల్టర్నేటివ్ డైరెక్టర్. ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ పొజిషన్ లో ఉండి అండ్ మళ్ళీ వాళ్ళే ఇంకొక ఆల్టర్నేటివ్ డైరెక్టర్ గా అపాయింట్మెంట్ కావచ్చా అని అతనికి వచ్చిన క్వశ్చన్స్ అన్ని సిఎఫ్ఓని అడుగుతున్నాడు. ఇక్కడ సిఎఫ్ఓ మనమే కాబట్టి మనం సొల్యూషన్ ని ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ ని ప్రొవైడ్ చేయాలి అంటే మనం సెక్షన్ 161(2) డిస్కస్ చేయాలి. దట్ ఈస్ 161(2)లో ఏం చెప్తారంటే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ అతనికి ఆథరైజ్డ్ బై ఇట్స్ ఆర్టికల్స్ అండ్ రిజల్యూషన్ పాస్డ్ బై ద కంపెనీ. అపాయింట్మెంట్ ఎవరైతే పర్సన్ బోర్డ్ జనరల్ మీటింగ్స్ లో అపాయింట్మెంట్ తీసుకోని పర్సన్ కాకుండా రిమైనింగ్ ఎవరి పర్సన్ అయినా మనం ఆల్టర్నేటివ్ డైరెక్టర్ గా అపాయింట్మెంట్ చేయొచ్చు. 2 ఉందంటే ఆల్టర్నేటివ్ చూడండి, 1 ఉంటే అడిషనల్ డైరెక్టర్, 4 ఉంటే క్యాజువల్ వేకెన్సీ. సో ఎప్పుడు మనం అపాయింట్ చేస్తాము అంటే ఆల్టర్నేటివ్ డైరెక్టర్ గా సెకండ్ పర్సన్ కి మనం వెళ్తాము. 161(2) సెకండ్ పర్సన్ కి మనం వెళ్తున్నాం అంటే ఆల్టర్నేటివ్ డైరెక్టర్. ఎప్పుడు వెళ్తాము? ఒరిజినల్ డైరెక్టర్ ఎప్పుడైతే నాట్ లెస్ దెన్ 3 months ఫ్రమ్ ఇండియా అంటే మోర్ దెన్ 3 months ఇండియాలో లేకుండా వెళ్ళిన కేసులో మనం ఆల్టర్నేటివ్ డైరెక్టర్ ని వెతుక్కుంటాము. అండ్ అకార్డింగ్ టు సెక్షన్ 165 ప్రకారం ఈ ఆల్టర్నేటివ్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో, నో పర్సన్ షెల్ హోల్డ్ ఆఫీస్ యాజ్ ఎ డైరెక్టర్ ఇంక్లూడింగ్ ఎనీ ఆల్టర్నేటివ్ డైరెక్టర్స్ మోర్ దెన్ 20 కంపెనీస్ లో అట్ ద సేమ్ టైం 20 కంపెనీస్ కంటే ఎక్కువ ఉండకూడదు. హవెవర్ మ్యాక్సిమం మళ్ళీ 20 కంపెనీస్ లో పబ్లిక్ కంపెనీస్ అనే కంపెనీస్ లో ఎక్సీడింగ్ 10 కాకూడదు. ఇన్ ద ఇన్స్టెన్స్ కేస్ లో ఏం జరిగింది, ఏ పర్సన్ కెన్ బి అపాయింటెడ్ అయితే ఆల్టర్నేటివ్ డైరెక్టర్ ఓన్లీ 1 డైరెక్టర్ ఇన్ ద సేమ్ కంపెనీ బట్ మ్యాక్సిమం 20 డిఫరెంట్ కంపెనీస్. సో ఆల్టర్నేటివ్ డైరెక్టర్ కి ఓన్లీ 1 ఓట్ ఉంటుంది. హీ కెన్ హోల్డ్ ఆల్టర్నేటివ్ డైరెక్టర్షిప్ ఫర్ 1 డైరెక్టర్ ఓన్లీ ఇన్ ద సేమ్ కంపెనీ. ఫస్ట్ క్వశ్చన్ కి అది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్. అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ 161(2) ప్రకారం ఆల్టర్నేటివ్ డైరెక్టర్ అనే పర్సన్ షెల్ నాట్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ఎ పీరియడ్ లాంగర్ దెన్ ద పర్మిషబుల్ టు ద డైరెక్టర్. ఎవరైతే పర్సన్ ప్లేస్ లో మనం అపాయింట్మెంట్ అయినామో, దట్ ఈస్ ఎవరైతే టూర్ కి వెళ్తున్నారో, దట్ ఈస్ ఎవరైతే అబ్రాడ్ కి వెళ్ళినారో ఆ పర్సన్ యొక్క డేట్ ఎప్పుడు వరకు ఉందో ఆ డేట్ వరకు మనం కంటిన్యూ అవుతారు ఈ ఆల్టర్నేటివ్ డైరెక్టర్. అండ్ ఈ షెల్ వెకేట్ if and when director in whose
పర్సన్ హ్యాస్ బిన్ అపాయింటెడ్ రిటర్న్స్, ఎవరైతే అపాయింట్మెంట్ చేసిన పర్సన్ రిటర్న్స్ వచ్చినాడో అంటే ఇండియాకి బ్యాక్ వచ్చినాడో అప్పుడు ఈ ఆల్టర్నేటివ్ డైరెక్టర్ వెకేట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఒరిజినల్ డైరెక్టర్ హీ డిటర్మైన్డ్ బిఫోర్ హీ సో రిటర్న్స్ టు ఇండియా. ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ ఆటోమేటిక్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ రిటైరింగ్ ఆడిటర్ ఇన్ డిఫాల్ట్ టు అనదర్ అపాయింట్మెంట్ షల్ అప్లై టు ద ఒరిజినల్. అంటే రిటైరింగ్ రీఅపాయింట్మెంట్ అనే ప్రొవిజన్స్ ఒకటి అయితే ఉంది, అది 152, 6 and 7 డీల్ చేస్తారు. అక్కడ మనకి ఏం చెప్తాది, ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళు రిటైర్కి వచ్చినారో అంటే రిటైర్మెంట్కి వచ్చినారో అండ్ ఆ కంపెనీ రిటైర్మెంట్ కోసం జరుగుతున్నప్పుడు ఏజిఎం అనేది కండక్ట్ చేయకపోవడం ఆర్ ఏజిఎంని కండక్ట్ చేసినా ఫిల్ చేయకపోవడం, ఇతన్ని ఫిల్ చేయమని చెప్పకపోవడం, ఇట్లాంటివి జరిగిన కేసులో ఆ పర్సన్ డీమ్డ్ రీఅపాయింట్మెంట్ అవుతాడు. ఆ డీమ్డ్ రీఅపాయింట్మెంట్ అనేది ఒరిజినల్ డైరెక్టర్కి అవుతుంది, అంతేకాని ఈ ఆల్టర్నేటివ్ డైరెక్టర్కి కాదు. ఇంకా ఇన్సిడెంట్ కేసులో ఆల్టర్నేటివ్ డైరెక్టర్ అనే పర్సన్ హోల్డ్ చేయాల్సినది ఆఫీస్ ఎంతవరకు అంటే ఈవెన్ ఇఫ్ ద పీరియడ్ హ్యాస్ లాంగ్ హ్యాస్ 3 to 4 years ఉన్నప్పటికీ కంటిన్యూ అవుతాడు. నెక్స్ట్ సి క్వశ్చన్ 161(2) ప్రకారం నెక్స్ట్ ఏం చెప్తా అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ ఎవరైతే ఆథరైజ్ చేసిందో ఆ ఆథరైజ్ చేసిన కంపెనీలో ఈ అండ్ ఫర్ ఎనీ అదర్ డైరెక్టర్ ఇన్ కంపెనీ హోల్డింగ్ డైరెక్టర్షిప్ ఇన్ ద సేమ్ కంపెనీ. ఇక్కడ ఇట్ ఈస్ క్లియర్, ఆల్టర్నేటివ్ డైరెక్టర్ అనే పర్సన్ వచ్చేసి ఎనీ డైరెక్టర్ ఉండొచ్చు. సో ఆల్టర్నేటివ్ డైరెక్టర్ కెన్ బి అపాయింటెడ్ ఫర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కావచ్చు, హోల్ టైమ్ డైరెక్టర్ గా కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ గా కావచ్చు. బట్ దాన్ని డైరెక్టర్ గా చేయాలి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్మెంట్ చేయాలి, అంతేకాని సింగిల్ పర్సన్ అపాయింట్మెంట్ జరగదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th క్వశ్చన్ లో ఏం చెప్తారంటే మిస్టర్ holds directorship in 10 public company. ఓకే ఉన్నాయి 11 ప్రైవేట్ కంపెనీస్, బట్ 11 కంపెనీస్ అంట 10 + 11 దట్ ఈస్ 21 కంపెనీస్ లో ఉండడానికి లేదు, ఓన్లీ 20 కంపెనీస్ అలౌడ్. నెక్స్ట్ 31/5/2019 కి అబో ప్రైవేట్ కంపెనీ ఈజ్ ఏ డార్మెంట్ కంపెనీ, ఒక కంపెనీ వచ్చేసి డార్మెంట్ కంపెనీ అంట. అపార్ట్ ఫ్రమ్ ద డార్మెంట్ కంపెనీ 36/2019 లో అంటే 1 month తర్వాత private company in which Mr. R hold directorship has become subsidiary of public company. Okay, public company ki subsidiary company అయ్యింది. In the light of the provisions of the Companies Act ప్రకారం మనం ఎగ్జామిన్ చేయాలి అండ్ డిసైడ్ చేయాలి. 2 questions రైజ్ అయినాయి. ఏవి వ్యాలిడిటీ ఆఫ్ హోల్డింగ్ డైరెక్టర్షిప్ ఆఫ్ మిస్టర్ ఆర్ విత్ రిఫర్ టు ద నెంబర్ ఆఫ్ డైరెక్టర్షిప్ అంటే 31/5/2019 నుంచి 36/2019 వరకు అంటే బిఫోర్ సబ్సిడరీ కంపెనీ కాకముందుకో ఆఫ్టర్ సబ్సిడరీ కంపెనీ అయిన తర్వాత వాట్ ఈస్ దేర్ ఇన్ డిఫరెన్స్, వ్యాలిడిటీ ఏమి అనేది చెప్పాలి. నెక్స్ట్ వెదర్ ద కంపెనీ హ్యాస్ పవర్ టు స్పెసిఫై ఎనీ లెస్సర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇన్ విచ్ అంటే డైరెక్టర్స్ ఇంతమంది ఉండాలని కంపెనీ ఇంకా తక్కువ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, అది 10th క్వశ్చన్ లో క్వశ్చన్ అడిగిన క్వశ్చన్. ఇప్పుడు మనం ఆన్సర్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్షిప్ గురించి తెలియాలంటే షిప్ S5 గురించి తెలియాలి. ఆ5 ఏది 165 గురించి మీకు తెలియాలి. 165 లో ఏం చెప్తారంటే ఏవన్నా పర్సన్ హోల్డ్ చేస్తున్న పర్సన్ ఎనీ డైరెక్టర్ కానీ ఇండైరెక్టర్ కానీ ఆల్టర్నేటివ్ డైరెక్టర్ కానీ అతను మోర్ దెన్ 20 కంపెనీస్ ని దాటకూడదు. ఆ మోర్ దెన్ 20 కంపెనీస్ లో మళ్ళీ పబ్లిక్ కంపెనీస్కి వెళ్తే 10 పబ్లిక్ కంపెనీస్ ని ఎక్సీడ్ కాకూడదు. అది సెక్షన్ 165 డైరెక్టర్షిప్ గురించి చెప్పేది. ఫర్ రికనింగ్ లిమిట్ పబ్లిక్ కంపెనీ అనేది డార్మెంట్ కంపెనీకి ఈ 20 కంపెనీస్ అనేది అప్లికబుల్ కాదు, అంటే 20 కంపెనీస్ గా డీల్ చేయము. ఇన్ ద ఇన్స్టెంట్ కేసులో ఫస్ట్ హోల్డింగ్ ఆఫ్ డైరెక్టర్షిప్ మిస్టర్ ఆర్ అంటే 31/5/2019 ఈజ్ వ్యాలిడ్ హ్యాజ్ ఈజ్ ఏ హోల్డింగ్ డైరెక్టర్షిప్ ఇన్ 10 పబ్లిక్ కంపెనీలో ఉన్నాడు, 11 ప్రైవేట్ కంపెనీలో ఉన్నాడు. అండ్ అందులో ఒకటి వచ్చేసి డార్మెంట్ కంపెనీ. సో డార్మెంట్ కంపెనీని మనం కంపెనీగా ట్రీట్ చేయం కాబట్టి ఆ 20 ఉన్న మ్యాక్సిమం డైరెక్టర్షిప్ కాబట్టి 20 ఉన్నాయి కాబట్టి కరెక్టే. ఫస్ట్ కేసులో హోల్డింగ్ డైరెక్టర్షిప్ అనేది వ్యాలిడే. నెక్స్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ సెకండ్ కేసులో ఎప్పుడు ఆ కంపెనీ అది మారిన తర్వాత యాజ్ ఆన్ 36/2019 అనేది ఈజ్ నాట్ వ్యాలిడ్. ఎందుకు ప్రైవేట్ కంపెనీ అనేది సబ్సిడరీ కంపెనీ ఆఫ్ పబ్లిక్ కంపెనీ, పబ్లిక్ కంపెనీగా ప్రైవేట్ కంపెనీ షెల్ బి డీమ్డ్ టు బి లిమిట్ ఆఫ్ పబ్లిక్ కంపెనీకి వస్తుంది. పబ్లిక్ కంపెనీకి లిమిట్ వచ్చేసి 10 కంపెనీసే కాబట్టి 10 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్నాడు. సో ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ పబ్లిక్ కంపెనీస్ 11 కంపెనీస్ తీసుకుంటే అది నాట్ వ్యాలిడ్, ఇన్వాలిడ్ అనమాట. నెక్స్ట్ అకార్డింగ్ టు సెక్షన్ 165(2)
ప్రకారం ఏం చెప్తారంటే ప్రొవిజన్స్లో మెంబర్ ఆఫ్ ద కంపెనీ బై స్పెషల్ రిజర్వేషన్ స్పెషల్ రిజర్వేషన్ని పాస్ చేసి ఇంకా నెంబర్ ఆఫ్ డైరెక్టర్ కంపెనీలో తగ్గాలి అనుకుంటే ఇప్పుడు కంపెనీ అనేది 20 యాజ్ పర్ యాక్ట్ ప్రకారం మీకు 20 కంపెనీస్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఏవైనా కంపెనీ మా కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్ ఓన్లీ 10 డైరెక్టర్షిప్ అంటే వేరే కంపెనీస్లో 10 కంటే ఎక్కువ ఉంటే మేము తీసుకోము అని చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు. అది కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని ఉంటుంది.